ఆ వెబ్ ఆప్షన్స్ అనేది పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో 17th సెప్టెంబర్ నుంచి మళ్ళీ వెబ్ ఆప్షన్ ఎంట్రీ అనేది జరుగుతుంది. యాక్చువల్గా మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఏంటి అని అంటే 13th నుంచి 18th వరకు కాలేజ్ సెలక్షన్ వెబ్ ఆప్షన్ ఎంట్రీ. సో ఇది పోస్ట్పోన్ కావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం మనకి అక్టోబర్లో లేదా నవంబర్లో కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయ్యేది. అన్ని కౌన్సిలింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే మెరిట్ స్టూడెంట్స్కి సంబంధించిన వెటనరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేది. కానీ ఈ కౌన్సిలింగ్స్ అంటే వెటనరీ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. కానీ ఆ రిజల్ట్ కంటే ముందుగానే మనకి వెబ్ ఆప్షన్స్, ఈ కౌన్సిలింగ్ అనేది వెబ్ ఆప్షన్స్ జరుగుతున్నాయి. సో వాటికి సంబంధించి సీట్ అలాట్మెంట్స్ కూడా వాటికంటే ముందే రిలీజ్ అవుతున్నాయి. సో అందువల్ల ఏమవుతుందంటే మెరిట్ స్టూడెంట్స్ అందరూ ఫార్మసీ, ఫార్మ్డీ అలాగే బయోటెక్నాలజీ కోర్సెస్ చూస్ చేసుకోవడం వల్ల ఆ వెటనరీలో సీట్ వస్తుంది, ఇక్కడ ఫార్మసీలో సీట్ వస్తుంది. రెండింటిలో సీట్ రావడం వల్ల సీట్ బ్లాకింగ్ అనేది జరుగుతుంది. సో కాబట్టి ఫైనల్ రౌండ్ కౌన్సిలింగ్ కూడా మనకి వెంటనే జరుగుతుంది. కాబట్టి సో చాలా వరకు స్టూడెంట్స్ అందరూ, మెరిట్ స్టూడెంట్స్ అందరూ ఈ ఫార్మసీ కౌన్సిలింగ్ కానివ్వండి, బయోటెక్నాలజీ కౌన్సిలింగ్కి రావడం వల్ల ఇందులో కాంపిటీషన్ అనేది పెరిగే అవకాశం అయితే ఎక్కువగా అనిపిస్తుంది. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ మనకి వేరియేషన్ అనేది చాలా ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు కౌన్సిలింగ్ షెడ్యూల్ ముందుగా రావడం వల్ల ఇది స్టూడెంట్స్కి, ఎవరైతే ఈ ఫార్మసీ, ఫార్మ్డీ కౌన్సిలింగ్ ఎస్పెషల్గా వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి ఇది ఒక రకంగా బ్యాడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు. సో పోస్ట్పోన్ అవ్వడం అనేది, వెబ్ ఆప్షన్స్ పోస్ట్పోన్ అవ్వడం అనేది గుడ్ న్యూసే. కానీ కౌన్సిలింగ్ ముందుగా స్టార్ట్ అవ్వడం అనేది ఒక రకంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంటే మీకు లేట్ అవుతుందని కౌన్సిలింగ్ మీరు బాధపడవచ్చు, కానీ ప్రతి సంవత్సరం లేట్ అవ్వడం వల్ల కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కాబట్టి స్టూడెంట్స్కి, అంటే ఎస్పెషల్లీ ఈ కౌన్సిలింగ్ గురించి వెయిట్ చేసే వాళ్ళకి ఇది ఒక రకంగా పోస్ట్పోన్ అవ్వడం అనేది గుడ్ న్యూస్ అని నా ఉద్దేశం. సో కౌన్సిలింగ్ సంబంధించి ఇంకా మీరు కంప్లీట్గా గైడెన్స్ కావాలి, మీకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేసుకోవాలి, పర్సనల్గా నాతో కాంటాక్ట్లో ఉండాలి, కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేవారంటే పెయిడ్ గైడెన్స్లో జాయిన్ కావాలి. పెయిడ్ గైడెన్స్లో జాయిన్ అయిన వాళ్ళకి కంప్లీట్గా పర్సనల్ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ పెయిడ్ గైడెన్స్ జాయిన్ అవ్వడం కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. లిమిటెడ్ ఫీజే ఉంటుంది, లిమిటెడ్ స్టూడెంట్స్ని తీసుకుంటున్నాము. మీకు ఏ డౌట్ ఉన్నా, కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలనుకుంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వడం అనేది బెటర్ ఆప్షన్. సో కంప్లీట్ గైడెన్స్ కోసం కాంటాక్ట్ కండి. థ్యాంక్ యూ.